హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా డాక్టర్ ఉంది కదా ఫ్రెండ్స్. డాక్టర్ ఉన్నప్పుడు ఆదివారం ఒకరోజు మేము హైదరాబాద్లో ఉన్నాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్నప్పుడు మా పెద్దాడి దాని మీద పడి చనిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు ఇటుకే బట్టి వేసేటోడు. ఆదివారం చనిపోయింది. ఇట్లా మీద పడి ఇటుకే బట్టి చేసేటోడు. ఇట్లా అప్పుడే మాకు ఫోన్ చేసినప్పుడు మా డాడీ అప్పుడు పోయినప్పుడు మేము పోయే వరకు మా డాడీ చనిపోయిండు. మేము అప్పుడు ఊళ్ళో హైదరాబాద్లో ఉన్నాం ఫ్రెండ్స్. అప్పుడు మేము వచ్చే వరకే మా డాడీ చనిపోయింది ఫ్రెండ్స్. మేము అప్పటివరకు బతికే ఉన్నారు ఫ్రెండ్స్. కానీ తీయండి అని వెళ్ళిండు. అయినా తీయలేరు వాళ్ళు. కష్టపడినా తీయలేరు. ఇట్లా లోపల పడ్డారు ఫ్రెండ్స్. అప్పుడు ఫోన్ చేద్దామన్నా తీనికి రాదు ఫ్రెండ్స్. మొత్తం మీదే పడ్డది. ఇక్కడ నుంచి పడ్డాయి ఫ్రెండ్స్. మళ్ళా పోలీసులు వచ్చినాక తీసిర్రు. దాంతో తీసినాక అప్పుడు ప్రాణం లేదు. ఇక అప్పటి నుంచి వాడు అయినా ప్రాణం లేదు. మళ్ళా మేము వచ్చినాక మళ్ళీ చనిపోయిండు. మళ్ళీ పొద్దునగానే మస్తు ఏడ్చి ఫ్రెండ్స్. అందరు ఏడ్చిర్రు. మా పెద్దని చనిపోయారని అందరు ఏడ్చిర్రు. మా డాడీ కూడా ఏడ్చిండు ఫ్రెండ్స్. అప్పుడు మా పెద్దాడు అయితే అప్పుడు మంచోడే. అందుకే అందరు ఏడ్చిర్రు ఫ్రెండ్స్. అందరు ఏడ్చిర్రు. మళ్ళా ఉక్కు ఏడ్చిర్రు. ఉక్కు మళ్ళా తీసుకుపోయారు ఫ్రెండ్స్. మళ్ళీ తీసుకుపోయినప్పుడు మళ్ళా ఆడ పెట్టి ఫ్రెండ్స్. మా పెద్దాడిని పెట్టినప్పుడు మా డాడీ మా నాని పోయి ఆడ దానికాడ ఇట్లా కట్టిర్రు ఫ్రెండ్స్. కట్టి పువ్వులు పెట్టి పూజ చేసి మళ్ళా వచ్చి ఫ్రెండ్స్. వచ్చినాక మళ్ళీ మేము అందరం పోయినాం. అందరం పోయి మళ్ళా పూజ చేసి మళ్ళీ వచ్చినాం. అయితే నాకైతే బాగా ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్. మా డాడీకి అందరికీ ఏడుపు వచ్చింది. నాకు కూడా ఏడుపు వచ్చింది. నేను ఏడ్చిన. మా చెల్లెలు వాళ్ళు కూడా ఏడ్చిర్రు. మా అక్క కూడా ఏడ్చింది. అప్పుడు మా అక్క హాస్టల్కి పోయింది కదా, అప్పుడు వచ్చింది ఆమె అప్పుడు ఉండేది. ఇప్పుడు మా పెద్దాడి చూసుకుంటాడు. ఇప్పుడు పెద్దాడి లేరు కదా. ఇప్పుడు మా పెద్దాడి చనిపోయినప్పుడు అందరూ ఏడ్చిర్రు ఎక్కువ. అప్పుడు ఆడ పెట్టిర్రు ఫ్రెండ్స్. ఆడ పెట్టినప్పుడు అందరు ఆడ కూర్చొని ఏడ్చిర్రు ఫ్రెండ్స్. ఇదే మా పెద్దాడి డాక్టర్. ఇట్లా మీద పడి చనిపోయిండు. చనిపోయిండే అప్పుడే ఫోన్ చేసినప్పుడు మా డాడీ కూడా కూర్చొని బాగా ఏడ్చింది ఫ్రెండ్స్. అప్పుడు మేము అందరం ఏడ్చాం ఫ్రెండ్స్. మా ఇంటికాడ మా డాడీ చనిపోయిందని. మా నాని వాళ్ళు కూడా ఏడ్చి ఫ్రెండ్స్. మా తాత కూడా ఏడ్చిండు. మస్తు మంది ఏడ్చారు ఫ్రెండ్స్. అప్పుడు మా పెద్దాడు అయితే అందరికీ ఇల్లు కట్టించిండు. అందుకే అందరూ ఏడ్చారు. అందరు కూడా ఏడ్చారు ఫ్రెండ్స్. నాకైతే అప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు అయితే నేను అడిగితే తెచ్చేటోడు. మా అక్క అప్పుడు చిన్నప్పుడు అయితే అడిగితే తెచ్చేటోడు ఫ్రెండ్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు పొద్దున్న లేచేటోడు ఫ్రెండ్స్. లేచి పాలు తెచ్చేటోడు ఫ్రెండ్స్. నేనైతే అప్పుడు మా పెద్దాడు ఉన్నప్పుడు
ఆడ ముళ్ళు కాడ కూర్చున్నాను. కూర్చుంటే మా పెద్దాడితో మాట్లాడినప్పుడు పెద్దాడి ఆడుకుందా అని అంటే పెద్దాడి పని ఉంది అని చెప్తాడు. చెప్పినప్పుడు నేనే ఆడుకుంటా. మళ్ళీ సాయంత్రం వస్తాడు. సాయంత్రం వచ్చి మళ్ళా నాతో వచ్చి మళ్ళా ఆడుకుంటాడు నాతో. ఏమనంటే తినేవాడు అడిగేటోడు. ఇంకా మళ్ళీ పెద్దాడి వస్తారు. వచ్చినప్పుడు ఏమని అనేటోడు అంటే వచ్చినప్పుడు మేము బాగా మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం. ఆడ నిల్చొని మా పెద్దాడేమో ఆడ నుంచి వచ్చేటోడు. వచ్చి ఈ డాక్టర్ పెట్టి దిగి కాలు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ఏమన్నా కావాలా అని అడిగి మళ్ళా అప్పుడు మా నాన్న కూరగాయలు తేడా అన్నది. అంటే మా పెద్దాడు ఏమన్నారు, నేను దేని చనిపోవాలా అన్నారు. అంటే అట్లనే దేవుడు తీసుకోండు. నాకైతే బిస్కెట్ తెచ్చేటోడు. ఏం కావాలంటే అది తెచ్చి పెట్టేటోడు. నేనైతే అప్పుడు అలిగితే నాకు ఏమంటే సర్ది అవుతుందని బిస్కెట్ తెచ్చేటోడు పొద్దున్న లేచి. మళ్ళీ నీళ్ళు తెచ్చేటోడు. నీళ్ళు తెచ్చి అందులో పోసేటోళ్ళు. చూస్తున్నప్పుడు నేను అప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుందంటే నువ్వు చెప్పకపోతే నాకు గుచ్చుకునేది కదా అని మాట్లాడేటోడు. ఇంకా పాల ప్యాకెట్ తెచ్చాను కదా అని మాట్లాడేటోడు. ఇంకా మళ్ళా చెట్టు కాడ కూర్చున్నప్పుడు మళ్ళా పెద్దాడి వచ్చి కూర్చున్నప్పుడు మళ్ళీ పెద్దాడి కూర్చున్నప్పుడు ఆడుకుందామని పిలిస్తే రాలేదు. మళ్ళా ఇద్దరం పోయి పిలిస్తే అప్పుడు వచ్చి ఆడుకొని మళ్ళా రాత్రి పోయి పనికి. మళ్ళీ మా నాన్న వద్దని చెప్పింది, అయినా పోయిన పనికి. రాత్రి పనికి పోయినప్పుడు డాక్టర్ మీద పడి చనిపోయాడు మా పెద్దాడి. పెద్దాడి అయితే రోజు మాకు పాలు అవి ఇవి తెచ్చేటోడు ఫ్రెండ్స్. ఊరికి వచ్చినప్పుడల్లా మాకు గుడ్లు కూడా పెట్టేటోడు ఫ్రెండ్స్. మేము ఊరికి వచ్చినప్పుడల్లా మాకు ఎగ్స్ తెచ్చేటాడు ఫ్రెండ్స్. అట్లనే రోజు పాల ప్యాకెట్ తెస్తాడు ఫ్రెండ్స్. మేమేం అడిగితే అది తెస్తాడు ఫ్రెండ్స్ మా పెద్దాడి. అయితే మట్టి దున్నుతాం కదా ఫ్రెండ్స్, దున్నితే అలా వాటర్ లేవంటే ఫ్రెండ్స్. అయితే దున్నినాక మళ్ళీ బయటికి తెస్తుంది కదా ఫ్రెండ్స్ ట్రాక్టర్. అట్లా తెచ్చేటప్పుడు ట్రాక్టర్ లేచి మీద పడ్డది ఫ్రెండ్స్. అట్లా చనిపోయింది ఫ్రెండ్స్ మా పెద్దాడి. ఏమైనా ఎక్కువ మొగలు అయిపోతే అయిపోతే బాగుంటుంది అని అంటాడు తెలుసా. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే చికెన్ అవి ఇవి తెప్పించినప్పుడు మేము తినము. నాని అంటుంది ఎందుకు తెప్పిస్తావు అని అంటుంది. మేము వచ్చినప్పుడు అయితే మా పెద్దాడి చికెన్ గుడ్లు తెప్పిస్తారు. చేపలు కూడా తెప్పిస్తారు. ఏం కావాలంటే అవి తెప్పిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది మరి? పోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడైతే డాక్టర్ మీద చనిపోయింది. ఎట్లా చనిపోయింది? ఆ డాక్టర్ మీద పడి చనిపోయింది ఫ్రెండ్స్ మా పెద్దాడి. చనిపోతే అప్పుడైతే మీద 8 వరకు పడ్డది ఫ్రెండ్స్. పడినప్పుడు అయితే మా పెద్దాడి అప్పుడు ఫోన్ చేద్దామన్నా మా పెద్దాడి చేతులు ఇట్లానే ఉన్నాయి ఫ్రెండ్స్. తీరికేం రాలేదు. మా పెద్దాడి గుండె మీద కూడా పడ్డారు ఫ్రెండ్స్. తీయండి అని ఓడినా ఎవరు తీయలేరు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినాక తీసిరు. అప్పుడు ప్రాణం పోయింది ఫ్రెండ్స్.
ఒక 5 minutes బతికే ఉన్నాడంట ఫ్రెండ్స్. అప్పుడు లేపుదామని చాలామంది వచ్చిరంట ఫ్రెండ్స్. ట్రై చేసిరంట ఫ్రెండ్స్, కానీ లేవలేదంట ఫ్రెండ్స్. అప్పుడు పోలీస్ వాళ్ళు పుక్లింగ్ తెచ్చి లేపిరంట ఫ్రెండ్స్. అప్పటి వరకు ప్రాణం పోయింది ఫ్రెండ్స్ మా డాడీకి. అప్పుడే మాకు ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్. ఫోన్ వస్తే మా డాడీ ఇక్కడికి వద్దామని అన్ని బట్టలు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. బట్టలు పెట్టుకున్నాక మళ్ళీ ఫోన్ వచ్చింది. ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పారు చనిపోయిర్రని. చనిపోయారంటే ఇంట్లో మా డాడీ ఏడ్చాడు, అందరూ ఏడ్చారు ఫ్రెండ్స్. మా మమ్మీ ఏడ్చింది, అందరూ ఏడ్చారు. మా డాడీ అయితే ఫుల్ ఏడ్చిండు ఫ్రెండ్స్, మా నాని కూడా. అవును ఫ్రెండ్స్, అప్పుడు మా ఇంట్లో మేమందరం ఏడ్చినాం ఫ్రెండ్స్. అమ్మ పెద్దాన్ని లేని నుంచి 2 సంవత్సరాలు ఇక్కడే ఉంటుంది, ఏ పని చేస్తలేదు ఫ్రెండ్స్. అసలు డాక్టర్ ఇక్కడ నుండి ఉంది ఫ్రెండ్స్, అసలు ఏడికి పోతలేదు, ఈయనే ఉంటుంది. అట్లా వేసుడని అది తీసేసి ఫ్రెండ్స్. అవ్వా అప్పుడైతే మంచిగా చూసుకుంటాడు, మా ముగ్గురిని చూసుకుంటాడు. ఇప్పుడు పోయిండు మా పెద్దాడి. వచ్చినప్పుడల్లా మా పెద్దాడికి చెప్తే అది మా నాన్నకి చెప్తే మా నాన్న అన్నీ ఉండేది. వచ్చినప్పుడల్లా మా పెద్దాడికి చెప్తే అన్నీ ఉండేది. నాని వచ్చినప్పుడల్లా అట్లనే చేస్తాడు. మేము మంచిగా చూసుకున్నట్టాడు మా పెద్దాడి మమ్మల్ని. అప్పుడు చాలా రోజులు మంచిగా చూసుకునేటాడు. మళ్ళీ మా పెద్దాడి చనిపోయినాక ఎవ్వరు లేరు ఇంట్లో, అందరూ ఏడిసిర్రు. మా పెద్దాడు లేకపోతే ఇప్పుడు మా నాని తాతనే ఉంటారు ఫ్రెండ్స్. ఇంట్లో ఎవ్వరు ఉన్నారు ఫ్రెండ్స్, మా నాన్నమ్మ మా తాతనే ఉంటారు. ఇంట్లో ఎవరు ఉండరు. మా నాన్నమ్మ పనికి పోతుంది, మా తాత ఒక్కడే ఉంటాడు ఇంట్లో. ఇటుకే బట్టలు బంద్ అయినాయి ఫ్రెండ్స్. అప్పుడు మా పెద్దాడు ఉంటే మంచిగా పని చేసేటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మా పెద్దాడు లేడు కాబట్టి అవి ఏమి అవుతలేవు ఫ్రెండ్స్. ఏడుపు వచ్చింది. ఫోన్ చేయగానే మా పెద్దాడు చనిపోయాడని వచ్చిండు ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మా డాడీ బట్టలు చదువుకున్నప్పుడు మా డాడీ కూడా ఎక్కువ ఏడ్చిండు ఫ్రెండ్స్. ఆ తర్వాత మా పెద్దాడు చనిపోయిందని ఫోన్ వచ్చినాక మేమందరం పోయినాం ఫ్రెండ్స్. ఇక ఊరికి వచ్చినాం మేమందరం ఊరికి వచ్చేసరికి మా నాని ఎక్కువ ఏడుస్తుంది ఫ్రెండ్స్. మా నాని మా తాత అందరు ఏడుస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో. అప్పుడు అందరు ఏడుస్తుంటే మేము వచ్చినాం ఫ్రెండ్స్. మేము వచ్చినాక మళ్ళీ నాని మా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. మా దగ్గరికి వచ్చినాక కూడా ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా మా ఇంట్లో అందరు ఏడిచిర్రు ఫ్రెండ్స్. పెద్దాడు ఉన్నప్పుడు అయితే మా నాన్న మంచిగా ఇంటిగా పని చేసుకుని ఉండే. ఇప్పుడు మా పెద్దాడు లేదని మా నాన్న ఇప్పుడు పనికి పోతుంది, ఎవరు ఉంటుంది ఇంట్లో. మా నాన్నమ్మ ఇప్పుడు కైకిలికి పోతుంది ఫ్రెండ్స్. మా పెద్దాడు ఉన్నప్పుడు మంచి ఇంట్లోనే ఉండేది ఫ్రెండ్స్. అప్పుడు ఎందుకంటే మా పెద్దాడు పనికి పోయి మంచిగా అన్నీ తెచ్చేటోడు. ఇప్పుడు నాన్న పనికి పోతుంది ఫ్రెండ్స్ కైకిలికి. బాధ అనిపించింది ఫ్రెండ్స్, మా పెద్దాడు లేడని అందరూ ఏడుస్తారు ఫ్రెండ్స్. మా పెద్దాడు లేడని, పెద్దాడు ఉన్నప్పుడు అయితే మంచి చూసుకుంటాడు. మా పెద్దాడు లేడు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మా పెద్దాడు లేడని అందరికీ ఫుల్ బాధ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మా పెద్దాడు ఉన్నప్పుడు మంచిగా నవ్వుకుంటుండేటోళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ బాధ అవుతుంది ఫ్రెండ్స్. డాడీ అప్పుడు ఇలా బర్త్డే అని మా ముగ్గురికి బట్టలు కూడా కనిపించింది ఫ్రెండ్స్. మేము వచ్చినప్పుడల్లా మాకు బట్టలు కనిపిస్తాడు ఫ్రెండ్స్. ఎప్పుడు మేము వస్తున్నామంటే మాకు బట్టలు కనిపిస్తాడు ఫ్రెండ్స్. మా ముగ్గురికి ఎప్పుడు బట్టలు.
బాయ్ చెప్పరు ఇక బాయ్ ఫ్రెండ్స్.